వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే కొద్దిసేపటి క్రితం మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నిర్వహించారు. సో ఆ ప్రెస్ మీట్లో బాలకృష్ణ గారి మీద నోటు దురుసు వ్యాఖ్యలు చేశారు ఆయన. ఎందుకంటే ఇటీవల చూస్తే ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని అన్నాడు. అదేవిధంగా చిరంజీవి గారి గురించి కూడా మరి ఆయన ఇండైరెక్ట్గా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి చాలామంది రకరకాల వారి అభిప్రాయాలను వారు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో అయితే ఆ తర్వాత ప్యాచప్ అయింది. ఆ ఎపిసోడ్కి సంబంధించి మళ్ళీ కూటమి వారి పనులు వారు చేసుకుంటా ఉన్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం. పోతే ఎప్పుడో జరిగిపోయిన తర్వాత నెల రోజుల తర్వాత మరి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి మళ్ళీ బాలకృష్ణ గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత, ప్రస్తుతం పులివెందుల శాసనసభ్యుడు. అయితే ఆయన బాలకృష్ణ గారి గురించి ఈరోజు మాట్లాడినటువంటి మాటలు, బాలకృష్ణ గారు అసెంబ్లీకి తాగి వచ్చాడని, సో తాగి వచ్చినటువంటి వాళ్ళను అసెంబ్లీకి ఏ విధంగా అనుమతిస్తారని, సో ఆయన బుద్ధులైన మాటలు మాట్లాడుతున్నారని, స్పీకర్కైనా బుద్ధి ఉండాలి కదా అని చెప్పేసి కాస్త దురుసు వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, బాలకృష్ణ గారు తాగి రావటం జగన్మోహన్ రెడ్డి గారు చూశారా? బాలకృష్ణ గారిని తాగి అసెంబ్లీకి వచ్చామని చెప్పేసి ఏ విధంగా అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే అసెంబ్లీని అవమానించడం అవుతుంది కదా. అంటే వైసీపీ హయాంలో గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరన్నా తాగి అసెంబ్లీకి వచ్చేవారా? అంటే ఆ విధంగా జరుగుంటేనే కదా మీరు ఈ విధమైనటువంటి కామెంట్స్ చేసేది. ఒక శాసనసభ్యుడిని 3 సార్లు గెలిచినటువంటి శాసనసభ్యుడు తాగి అసెంబ్లీకి వచ్చాడు అని చెప్పేసి ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్? అదేవిధంగా ఆయన మానసిక స్థితి గురించి మాట్లాడారు. సో అంటే బాలకృష్ణ గారి మానసిక స్థితి గురించి మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి ఏ విధంగా ఉందో, ఏ స్థాయిలో ఉందో ఆయన క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, అసెంబ్లీలో ఆయన ఆ విధంగా మాట్లాడారు, తాగొచ్చారు, సో తాగిన వాళ్ళని అసెంబ్లీకి ఎలా రానిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, మరి మీరు రావచ్చు కదా అసెంబ్లీకి. మీరు అసలు అసెంబ్లీకే రావటం లేదు. అంటే బాలకృష్ణ గారు తాగి అసెంబ్లీకి వస్తే మీరు తాగి ఇంట్లో పడుకున్నారా అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని అనేటువంటి ప్రమాదం ఉంది. సో కాబట్టి ఒక మాట మనం మాట్లాడే ముందు మళ్ళీ తిరిగి మనల్ని ఎదుటి వ్యక్తులు ఏం మాటలు మాట్లాడతారో ఆలోచించుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి, ప్రధాన ప్రతిపక్షం లేకపోయినప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో. సో 37% ఓట్ బ్యాంకు గత ఎన్నికల్లో వచ్చినటువంటి పరిస్థితి. సో అలాంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి మీరు ఒక శాసనసభ్యుని తాగి అసెంబ్లీకి వచ్చావా అని చెప్పేసి మాట్లాడటం, సో అంటే మీరు కన్ఫర్మేషన్ చేయటం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పేసి అయితే ఖచ్చితంగా అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు మీకు ప్రజలు 11 స్థానాలు ఇస్తే కనీసం అసెంబ్లీకి కూడా రాలేనటువంటి పరిస్థితి. మీరు ఆ రోజు అసెంబ్లీలో ఉంటే ఖచ్చితంగా బాలకృష్ణ గారి వ్యాఖ్యలకి మీరు కౌంటర్ ఇచ్చి ఉండేవారు కదా. మీరు అసెంబ్లీకి వచ్చినట్లయితే మరి అసెంబ్లీలో మీ గళాన్ని వినిపించేటువంటి అవకాశం ఉండేది కదా. ఒకవేళ మీరు అసెంబ్లీకి రావడం ఇష్టం లేకపోతే ఆ 11 స్థానాలు కూడా రాజీనామా చేసి మరి ఎన్నికలకు వెళ్తే కూటమి పార్టీలే ఆ 11 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఆ నియోజకవర్గాల తరపున ప్రాతినిధ్యం వహిస్తూ ఆయా 11 నియోజకవర్గాలకు సంబంధించి 11 మంది శాసనసభ్యులు అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంది. సో కాబట్టి అసలు అసెంబ్లీకే రానటువంటి వ్యక్తి, అసలు ప్రజాస్వామ్యాన్ని గౌరవించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి 3వసారి ఎమ్మెల్యేగా గెలిచి తన బాధ్యతను నిర్వర్తిస్తూ అసెంబ్లీకి వస్తున్నటువంటి బాలకృష్ణ గారిని నువ్వు తాగి అసెంబ్లీకి వచ్చావు, మీరు తాగి వచ్చారని చెప్పేసి మాట్లాడటం ఏదైతే ఉందో అది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. సో కాబట్టి ఒక శాసనసభ్యుడి మీద మరొక శాసనసభ్యుడు మాట్లాడేటప్పుడు హుందాగా మాట్లాడాలి. ఆయన ఒక ఎమ్మెల్యే, మీరు ఎమ్మెల్యేనే. సో కాబట్టి ఒక ఎమ్మెల్యే మరొక ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా హుందాగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. సరే, అవతల వ్యక్తులు మాట్లాడారా లేదా అనేది పక్కన పెడదాం. అంటే మీరు ఏ విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరించారు, మీరు ఏ విధమైనటువంటి మీకు బాధ్యత మీకు అసెంబ్లీ మీద ఉంది, అసలు మీకు నిజంగా అసెంబ్లీ మీద, అదేవిధంగా రాజ్యాంగం మీద, అదేవిధంగా ప్రజా సమస్యల పట్ల మీకు బాధ్యత ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఉన్న మీరు అసెంబ్లీకి వచ్చి ఉండేవారు, అసెంబ్లీకి వచ్చి ఫైట్ చేసేవారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకు పరిమితమైనప్పుడు కూడా 2019లో బాలకృష్ణ గారు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు 2వసారి. అప్పటికి ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఎక్కడ కూడా అసెంబ్లీ ఎగ్గొట్టి బాలకృష్ణ గారు బయట తిరిగినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ముందు జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారిని విమర్శించాలంటే ఖచ్చితంగా ఆయన బాధ్యతాయుతంగా నడుచుకోవాలి. ముందు అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్య మీద మాట్లాడాలి. అప్పుడు ఖచ్చితంగా బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి అంశాల మీద మీరు లేవనెత్తొచ్చు.
మీరు కూడా అసెంబ్లీలో ఆయన గురించి ఆయన మీద మాట్లాడేటువంటి అవకాశం మీకు ఉంటుంది. అసలు మీరు అసెంబ్లీకే రాకుండా మీరు ఒక ఎమ్మెల్యేని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడటం అనేది అది బహుశా అది కరెక్ట్గా కానటువంటి అంశం. కాబట్టి ఇలాంటి ఎపిసోడ్ మీద ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది.